అడుగుతాను. నేను ఎక్కడి నుంచి పంపించిన వెంటనే అది మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇంకేంటి సార్ మీ ప్రపోజల్ పెట్టడం అసలు? ప్రపోజల్స్ గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఫీల్డ్ ఎక్స్టెన్షన్ రూల్ అదే కదా. మరి సర్పంచ్లు ఏమైనా అప్డేట్ చేస్తున్నారా ప్రపోజల్స్? సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మండలంలో ఓవరాల్గా తీసుకుంటే ఉమెన్ రిజర్వేషన్ మనకు ఒక్కొక్క ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు సార్. అందుకని సార్ ఏమన్నా అంటే ఉమెన్ సెలెక్ట్ చేయమన్నారు సార్. చెప్పాను సార్ ఆ విషయం. వద్దన్నారు సార్. కమ్యూనిటీ ఏదైనా పని, ఎందుకంటే ఉమెన్ లేరు కాబట్టి మండలంలో. సార్ గత 6 months బిఫోర్ సార్ 6 months బిఫోర్ పీడీ గారు. అవును సార్. సార్ పంచాయతీ లెవెల్లో వాళ్ళే ఇవ్వాలి సార్ మనకి సర్పంచ్. ఇస్తే ఇవ్వలేదు సార్. ఎవరు ఇస్తే నేను రెడీగా ఉన్నాను సార్. అడిగాను. మీకు అవసరం కదా. ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దీంట్లో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు 10 మంది పేదవాళ్ళకి డబ్బు వచ్చేటప్పుడు మీరు ఎందుకు ప్రెషర్ పెట్టి సర్పంచ్ దగ్గర కాగితాలు తీసుకోరు సార్? చెప్పాను సార్. నా పేరు పెట్టాడు ఒక సర్పంచ్. నేను నన్ను పనికిరాలో అన్నారు. పనికిరాను అంటే ఇంకెవరితోనో లేడీ పేరు ఆ సర్పంచ్ రెడీగా తీసుకోండి సార్. అడిగాను. ఎవరినో ఇస్తారు కదా. ఉమెన్ అడిగాను. చెప్పాను సార్. మేము వాళ్ళు ఇవ్వలేదు సార్. ఇప్పుడైనా సర్పంచ్ ఏ పంచాయతీకి ఇవ్వాలా? మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి లేడీ పర్సెంటేజ్? సార్ మనకు సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం 9 మందిని సెలెక్ట్ చేశారు. సార్ వాళ్ళు చెప్పారు, రిజర్వేషన్ ప్రకారం మేడం చెప్పారు, పక్కన పెట్టారు. మీకు మీ రూల్ ఏంటి చెప్పు నాకు. సార్ 9 మంది ఉమెన్ ఉన్నారండి సార్. 9 మెంబర్స్ ఈ మండలంలో. ఎస్ సార్. అంతే కదా. ఒక్కరు ఉన్నారు సార్. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఎంతమంది ఉన్నారు సార్? ఉమెన్ ఒక్కరే ఉన్నారు సార్. ఉమెన్ తీసేమ్మా. ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అసిస్టెంట్ 15 మంది ఉన్నారు సార్. 15 మంది ఉన్నారు సార్. 15 మంది. నీకు 9 ఉండాలి. ఒక లేడీ ఉంది. ఇక మిగిలిన ఒక 20 మంది ఉండాలన్నా? అవును సార్. 5. ఇంకా 5 మందిని లేడీస్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ లేరు అక్కడ వాళ్ళే లేడీస్ని ఇవ్వమనండి. ఏ ఏ పంచాయతీలు అయ్యి సార్? అమ్మపాలెము, చింతగుంట, సిద్ధవరం, పాపమాంబపురం. సర్పంచులు ఉన్నారు కదా ఇక్కడ, అడగండి. లేడీ మెంబర్ లీడర్కి ఏమైనా ఇబ్బంది ఉందా? అమ్మపాలెం. సర్పంచ్ జెంట్స్ అయితే ఫీల్డ్ సపోర్ట్ చేసి కాదు. పీడీ గారు చెప్పేది ఒకటి, ఈ మేడం చెప్పేది ఒకటి ఉంది. మీరు పీడీ గారు ఏం చెప్తారు? ఆ ఏరియాలో సర్పంచ్ ఎవరైతే ఉంటారో జెంట్స్ అయితే జెంట్స్ ఇవ్వండి, లేడీ అయితే లేడీ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు లేడీస్ ఉన్న సర్పంచులు ఉన్న దగ్గర ఆల్రెడీ జెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారనుకో, వాళ్ళని తీసి కదా ఇవ్వాలి. కనీసం ఒక అది ఇప్పుడు ఈ 5లో లేడీస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎంతమంది, సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు? ఈ 5లో 5 సిద్ధవరం ఉన్నారు సార్. సిద్ధవరం ఒకటి, సోమసానిగుంట వేకెంట్ కాదు, సస్పెన్షన్. ఓకే, దాన్ని చెప్పకూడదు. వేకెంట్ కాదు సార్. సిద్ధవరం ముగ్గురే వస్తారు. అవును తల్లి. ఇప్పుడు 5 ఉన్నాయి ఖాళీ నీకు. ఈ 5లో ఏ పంచాయతీల్లో లేడీస్ ఉమెన్ సర్పంచ్లు ఉన్నారు చెప్తున్నారు సార్? సిద్ధవరం ఉన్నారు సార్. సిద్ధవరం ఒకటి. అవును సార్. సోమసానిగుంట వేకెంట్ సర్పంచే వేకెంటా? కానీ వేకెంట్ కాదు సార్. వదిలేమ్మా. సర్పంచ్ లేడీ అయినా మరి సోమసానిగుంట సర్పంచ్ మీరు చెప్పిన సిద్ధవరం సర్పంచ్ ఇక్కడ ఉంటే అడగండి. వాళ్ళు లేడీస్ అయితే వాళ్ళు లేడీస్నే ఇవ్వమనండి. ఇక్కడే ఉన్నారు కదా, అడిగి తెలుసుకుంటే పద్ధతిగా. 6 నెలలు పట్టిందా? ఈ 6 నెలల్లో 4 మీటింగ్లు పెట్టుకుంటారు. ఎందుకు తీసుకోవాలా సార్? నేను చెప్పాను సార్. మగవాళ్ళు ఉన్న దగ్గర మగవాళ్ళనే పెట్టాలన్నా పని లేదా? ఇప్పుడు సర్పంచ్ ప్రెసిడెంట్ ఏమో పీడీ గారు చెప్పారు అంటున్నారు. ఒకసారి పీడీ గారితో క్లారిఫై చేసుకోండి. అట్లేం లేదు, లేడీస్ ఉన్న దగ్గరే కాదు ఇంకెక్కడైనా కూడా 1% రావాలి మాకంటే. మరి ఉన్న 5లో అక్కడ కూడా లేడీస్నే పెట్టండి, తప్పేముంది? వాళ్ళని సర్పంచ్ ఇష్టం, సర్పంచ్ నియమనండి. పేరు సర్పంచ్ పేరు కూడా మారుస్తారా మీరు? మార్చాలి కదా, ఇంకేం బాధ అయితే. చెప్పాను సార్ నేను అందరికి. వేకెంట్ పంచాయతీ ఉమెనే కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు సిద్ధవరం సర్పంచ్ గారు ఉన్నారా? వేకెంట్ కాదు. ఫీల్డ్ అసిస్టెంట్ వేకెంట్. వేకెంట్ కాదు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు. సస్పెన్షన్లో ఉన్నారు. సర్పంచ్ ఉన్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నారు.
పెట్టేదని మాత్రం 6 నెలల నుంచి చేయలేకపోతుంది. ఇప్పుడు మేడం ఉంది సర్పంచ్గా, ఆమెను అడిగిన వాళ్ళ పంచాయతీలో లేడీగా ఎవరిని పెడుతుందో ఆమె అడిగి తీసుకొని పేరు 2021 ఫిబ్రవరి వదిలేండి అయ్యా. ఇప్పుడు ఆమె సర్పంచ్ కదా, సర్పంచ్ లేడీస్ ఉన్నారు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేడీని పెట్టమన్నారు. మీ వాళ్ళనే ఒకరిని లేడీకి పేరు ఇవ్వండి, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని. వాళ్ళకేం మా ఇబ్బంది లేదు కదా మీకు. సరే అట్లాగే సోమసారి ఉంటా, దాన్ని ఏం చేస్తారు? సర్పంచ్ ఎట్లున్నాడు లేదా మీకు? ఈ ఉద్యోగాలు కూడా సస్పెన్షన్లు రిమూవల్, వాళ్ళకి నోటీసులు, వాళ్ళ కోర్టుకు పోవడాలు ఇన్ని ఉన్నాయా? కోర్టుకు వెళ్ళాడా? కోర్టుకు వెళ్ళలేదు కదా. మరి వాళ్ళు చెప్పిన సిద్ధవరం కోర్టులో ఉందా? మరి ఎట్లా చేస్తారైతే మీకు? అప్పుడు మీ పీడీ గారికి చెప్పాలి, అయ్యా కోర్టులో ఉన్నాయి కాబట్టి వచ్చినవి అప్రూవ్ చేయండి అని చెప్పాలి మీరు. నేను కూడా చెప్తాను పీడీ గారికి, మీరు మేము తీసేసి కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు జెంట్స్ని ఇస్తున్నారు, వాళ్ళని పెట్టేస్తాం టెంపరీగా. పని జరుగుతూ ఉంటుంది ఆ గ్రామాల్లో. ఇంకా వచ్చేది సమ్మర్ కదమ్మా. ఇప్పుడు మీకు పనికి ఆహార పథకం ఉపయోగపడేది ఇప్పుడు. ఈ నెల తర్వాత పైర్లు ఉండవు, అందరూ చేతి పనులు చేసుకోవాలా, కూలి పనులు చేసుకొని వాళ్ళు పట్టబోసుకోవాలి. అటువంటి దాంట్లో మీరు మేషాలు లెక్క పెడితే ఎప్పుడు చేస్తారు? మీరు క్లారిటీగా మీ పీడీ గారిని అడగండి, వదిలేయండి. కోర్టుకు వెళ్ళారు, పెండింగ్ ఉంది, టెంపరీగా మగవాళ్ళ పేర్లు ఇచ్చారు సర్పంచ్లు, ఇచ్చిన పేర్లు పెట్టేస్తాము. తర్వాత ఈ దఫా మీరు రెగ్యులరైజ్ చేసేటప్పుడు ముందు లేదు కదా రిజర్వేషన్, ఇప్పుడు వచ్చింది. తర్వాత ఏ వేకెన్సీ వస్తే అప్పుడు తీసుకునేటప్పుడు అందరినీ ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్ తీసుకోండి. దాంట్లో తప్పు ఇబ్బంది ఏముంటుంది? సింపుల్గా పోయేదానికి పెద్ద ఎక్సర్సైజ్ 6 నెలల నుంచి ఎందుకమ్మా? మీరు ఆలోచించుకోలేరా? గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ. ఎంపీడీఓ గారు అన్ని సలహాలు చెప్తున్నారు అందరికి, ఇది ఎందుకు చెప్పలేదా? సింపుల్ సొల్యూషన్ చెప్పచ్చు కదా. నువ్వు జిల్లా పరిషత్కే సలహా ఇచ్చేదాన్ని నువ్వు ఇది పనికి ఆహార పథకానికి వెళ్ళే వార్తలు నెక్స్ట్